ఆదివారం క్రైస్తవులాగా అయిపోయామన్న బాధ. ఓకే, ఇన్ని పెయిన్స్ మధ్యలో ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నాను. ప్రవచన పూర్వకంగా మీ మీద విడుదల చేయాలనుకుంటున్నాను. ఆర్ యు రెడీ టు రిసీవ్ ఇట్? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవచన పూర్వకంగా ఈ మాటలను తీసుకోండి. సో మిగతా 13 అధ్యాయాలు వాళ్ళ యొక్క వర్స్ట్ లైఫ్ అంతా కనిపిస్తుంది. కొన్ని చదువుతుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఈ 14 అధ్యాయంకి వచ్చేసరికి ఈ 13 అమ్మ చిన్ని ఇక్కడే ఉన్నావు, ఎక్కడికో వెళ్తున్నావు, కొద్దిగా ఇక్కడే ఉండే. ఈ 13 అధ్యాయాలు అంతా ఏమైపోయాయి? ఏంటి 14 అధ్యాయం ఎంత బాగుంది ఏంటి అని అనిపించింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చదివేటప్పుడు కాస్త నవ్వుకున్నాను. ప్రభా, ఎంత కోపం నీకున్నా, వారిని బట్టి ఎంత బాధ నీకు కలిగినా, ఆ 13 అధ్యాయాల బాధ అంతా ఏమైపోయింది? 14 అధ్యాయంలో వారి కోసం నువ్వు పలుకుతున్న ప్రతి పలుకు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్రభా. ఏమైపోయింది మిగతా 13 అధ్యాయాల మీ బాధ అంతా? దేవా, మీ మనసు ఎంత గొప్పది. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుని యొక్క మనసు ఎంత గొప్పది అనిపించింది. పాస్టర్ గారు మీరు ఏం చెప్తున్నారో, ఏడ చెప్తున్నారో, ఏం అర్థం కావట్లేదు అనుకుంటారా? హల్లెలూయా. గత దినాలలో ఆయన చిత్తం నెరవేర్చుట ద్వారా ఆయనను మహిమపరచగలం. చాలా జాగ్రత్తని కనెక్ట్ చేస్తాను. దేవునిని మహిమపరచడం అంటే మహిమ అని పాడితే మహిమపరిచినట్టు కాదు. దేర్ ఆర్ 10 ways టు గ్లోరిఫై గాడ్. దేవునిని ఆరాధించడానికి ఒక 10 విధానాలు బైబిల్లో ఉన్నాయి. ఊరికనే పాట వచ్చింది కదండి, మహిమ నీకే అని పాడిస్తే అది మహిమ చెల్లించినట్టు కాదు. మహిమ అని పెదవులతో పాడటం మహిమ కాదు. మహిమ చెల్లించే విధానాలు ఉన్నాయని ఒక 10 విధానాలు మాట్లాడాను మీతో. అవన్నీ అప్లోడ్ చేశాను. హల్లెలూయా. దేవుడిని కన్నీరు తుడుస్తాడంటే దానికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి, కానీ దేవునిని మహిమపరిచే విధానం అంటే దానికి వ్యూస్ ఎక్కువ ఉండవు. అందుకంటే మనకేం కావాలని చూసుకునే స్వార్థపరులమే తప్ప మన నుంచి దేవునికి ఏం వెళ్తుందో ఆలోచించం కదా. అందుకని వాటికి పెద్ద వ్యూస్ ఉండవు. పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ డైలాగ్ ఎంతమందికి అర్థమైందో లేదు నాకు తెలియదు, కానీ హల్లెలూయా. ఆ మహిమపరిచే విధానంలో ఒకటి మాట్లాడుకున్నాం. దయచేసి అటెన్షన్గా వినండి. ఆ మహిమపరిచే విధానంలో ఒకటి మాట్లాడుకున్నాం. అదేంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో చెప్పిన మాట, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అని. అనగా ఆయన చిత్తము నెరవేర్చాలంటే, ఆయన మహిమపరచాలంటే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి అన్న సందర్భాన్ని మాట్లాడుతూ ఒక ప్రవక్త గురించి మాట్లాడాను. ఆ ప్రవక్త గురించి మాట్లాడినప్పుడు నేను ఏడ్చాను, మీలో చాలామంది ఏడ్చారు. ఎవరు ఆ ప్రవక్త? ఎక్కడో ఒకటే చూసాను, అక్కడెక్కడ వినబడుతుంది తప్ప మిగతా దగ్గర నాకు వినపడలేదు. పర్లేదు బ్రదర్, మీరు ఆన్సర్ రాంగ్ చేసినా పర్వాలేదు. ఎవరా ప్రవక్త? వెరీ గుడ్, హల్లెలూయా. వీళ్ళు కొంతమంది అయినా చెప్పినందుకు ధన్యవాదాలు. హోషియా గురించి మనం మాట్లాడుకున్నాం. హోషియాతో దేవుడు ఏం చెప్పాడు? హోషియా ఇలా రా, నువ్వు పలానా మార్గం గుండా వెళ్ళాడు. ఒక ఇల్లుని గబగబా దాటుతున్నాడు, అక్కడ ఆగన్నాడు దేవుడు హోషియాని. హోషియా ఆగాడు. సింపుల్గా చిన్న వివరణ. ఏంటి ప్రభా ఇక్కడ ఆగమన్నావు? ఇది వేశ్యగృహం, అందరూ వచ్చిపోయేవాళ్ళను. ఏంటి ఇక్కడ నువ్వు ఉన్నావేంటి? ఇక్కడ నిలబడ్డావేంటి? నీ వంటి అగ్ని వంటి దైవజనుడు, రోషము కలిగినటువంటి దైవజనుడు ఇలాంటి చోట నిలబడవచ్చునని నా వైపు విచిత్రంగా చూస్తారు. ప్రభా ఇక్కడ ఆగమన్నావేంటి? దేవుడు ఆగమన్నటువంటి ఆ ప్రవక్తతో ఏం చెప్పాడు తెలుసా? నీవు పోయి ఆ వేశ్యతో మాట్లాడి ఆమెను నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. దేవా, అగ్ని వంటి సేవకుడినే, ప్రవక్తనే నేను పోయి ఆ వేశ్యను పెళ్లి చేసుకుంటే ఊరేమంటదయ్యా? ఎంత నీచమైన మాటలు అంటారు. అరే, నీ వంటి ప్రవక్త కదా, నువ్వు గొప్పవాడు కదా, మా వలే నీవు కూడా ఇష్టానుసారం ఇలాంటి కోరికలు కలిగిన వాడువా? పోయి ఆ వేశ్య నచ్చిందేంట్రా? దయచేసి నా వైపు వినాలి. ఆ వేశ్య నచ్చిందేంట్రా? మాతో పాటు ఉన్న వ్యక్తి కదా, నా వైపు చూడాలని చెప్పాను నేను. హల్లెలూయా. మాతో పాటు ఉన్న వ్యక్తి కదా, మాతో పడుకున్న వ్యక్తి కదా. ఒరే, మేము అందరం దాన్ని వాడుకున్నాం. ఐఎమ్ సారీ ఫర్ దిస్ మాటలు, ఈ స్టేట్మెంట్స్, ఈ వర్డ్స్ని బట్టి. మా అందరితో పడుకున్న వ్యక్తిరా, దైవజనుడు, అగ్ని వంటి సేవకుడువా. ఆహా, నీ పేరుకి ఎంత ఉన్నతమైనటువంటి అర్థం ఉందిరా. ఇంతకాలం ఎంతో ప్రవక్తగా రోషంగా బ్రతికిన నీవు పోయి దాన్ని చేసుకుంటున్నావేరా. మా అమ్మాయిని ఇస్తాను చేసుకోరా, నా కోడలు ఉంది ఇస్తాను చేసుకోరా, లేకపోతే మా ఇంట్లో మా ఆడపెట్టు ఉంది చేసుకోరా. పోయి వేశ్యం చేసుకుంటావు దైవజనుడా, నీకు అవమానం కలుగుద్ది. వద్దయ్యా, అదేమి నచ్చిందయ్యా? అందరూ వాడుకొని వదిలేసినటువంటి నీచురాలు దాన్ని చేసుకుంటానంటావేంటి? హోషియా చెప్పిన ఆన్సర్ని అమ్మ వెనక వినగలరా?
విజయ్ గారు, హోషియా చెప్పిన ఆన్సర్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నవ్వద్దు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారని అడుగుతున్నాను. ఏమనంటే, దేవుడు నన్ను చెప్పాడు ఈ వెళ్ళి వేశ్యను చేసుకోమని దేవుడు నాకు చెప్పాడు అంటే హోషియా మాటని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? హల్లెలూయా. బట్ దేవుని మాట ప్రకారం ఆ వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలను కన్నారు. వాళ్ళకి పెట్టిన పేర్లు అద్భుతమైన పేర్లు కాదు, ఆశీర్వాదకరమైన పేర్లు కాదు. దేవా 2 పిల్లలు పుట్టారు, ఏం పెట్టాలి? విడువబడిందని ఒకరికి పెట్టు, కొట్టివేయబడిందని ఒకరికి పెట్టు. అదేం పేర్లు ప్రభువా? నేను ప్రవక్తని, నా పిల్లలకి అలాంటి పేర్లు పెట్టాలా ప్రభు? పెట్టాడు. ఆ పిల్లల్ని పెంచుతున్న సమయంలో ఆ విశ్వాసఘాతుకురాల వ్యభిచారి హోషియాని విడిచిపెట్టి మరలా వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. హోషియా ఏడ్చాడు. వెళ్ళమన్నావు, వెళ్ళా. ఆ ఇంటి దగ్గర ఆగమన్నావు, ఆగా. ఆమెను పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. పిల్లలు కనమన్నావు, 100 మందితో పడుకున్న దాంతో నేను పిల్లలు కనాల్సి వచ్చింది. నీ మాట కోసం నేను లోబడ్డాను. ఇప్పుడు 2 పిల్లలు కలిగిన తర్వాత నన్ను వదిలేసి మళ్ళీ వ్యభిచారానికి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎలా పెంచాలి? ఈ ఆడపిల్ల ఎలా పెంచాలి? ఈ మగబిడ్డను ఎలా పెంచాలి? నేను ఎలా వాళ్ళని సాకగలను? వినాలి వినాలి వినాలి, ప్లీజ్ లుక్ ఎట్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిల్లల్ని నేను ఎలా సాకగలను? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది విశ్వాసఘాతుకురాలు. వాట్ ఈస్ దిస్ లార్డ్? వాట్ హ్యాపెనింగ్ టు మీ? అసలు నన్ను వ్యభిచారి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు? ఎందుకు పెళ్లి చేసుకోమన్నావు? ఎందుకు పిల్లలు కనమన్నావు? ఇలాంటి నీచమైన, ఇంటికి వెళ్ళిన తర్వాత హోషేయ గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి నీచమైన పేర్లు పెట్టించావు. ఈ టైంలో అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వై దిస్ హ్యాపెన్ టు మీ? నాకెందుకు ఇలా జరుగుతుంది? ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. హోషేయతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హోషేయ, ఇదంతా ఎందుకు జరిగింది అంటే, హల్లెలూయా, వ్యభిచారం చేస్తున్న ప్రజలను నా ప్రజలుగా నేను చేర్చుకుంటే, నా వారిగా నేను చేర్చుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసఘాతుకులే, నన్ను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సంగతి ఇశ్రాయేలు ప్రజలకే అర్థం అవ్వాలని ఈ పని చేయమన్నాను. ఒక్కసారి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడతాను, అన్యాయం అనిపించట్లేదా? హోషేయ ప్లేస్లో నేనుంటే వాళ్ళెవరో పాపం చేస్తే వాళ్ళు చేసిన దౌర్భాగ్యానికి నేనెందుకు బలైపోవాలి? నేను వేశ్యను పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను దానికి పిల్లలు కనడం ఏంటి? వాడికి నీచమైన పేర్లు పెట్టడం ఏంటి? తీరా పిల్లలు కలిగిన తర్వాత అది నన్ను విడిచిపెట్టి మరలా తనకి ఇష్టమైన వ్యభిచార ప్రియుని దగ్గరికి అది వెళ్ళిపోవడం ఏంటి? ఏంటి ప్రవ్వా అంటే, ఇంత మాట్లాడిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత దేవుడు అంటాడు హోషేయ, నీవు పోయి తన ప్రియుని కౌగిట్లో ఉన్నటువంటి ఆమెను తీసుకొని మరలా నీ దానిగా ఆమెను చేర్చుకో. హోషేయ, ఇక్కడ నా ప్లేస్ ఏంటో నేను నీకు చూపిస్తున్నాను. నా మనసు ఏంటో నీ ద్వారా ప్రజలకి ప్రకటిస్తున్నాను. అది నీకు అన్యాయం అనిపిస్తుంది ఏమో, బట్ స్టిల్ వాళ్ళు ఏం చేశారో, నేను ఎంత ప్రేమించానో ఈ ప్రజలకు అర్థం అవడం కోసం హోషేయ దీన్ని చేయమన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆ గ్రంథంలో 13 అధ్యాయాలు మీరు చదవండి. వారి విశ్వాసఘాతకం ఎంత భయంకరమైనదో, వాళ్ళు ఎలాగో అశ్షూరిని, మిగతా రాజ్యాలని, గుర్రాలని, రౌతుల్ని వారు ఆస్పదం చేసుకున్నారో, దేవుని విడిచిపెట్టి ఎలాగో విగ్రహారాధనకు వెళ్ళిపోయారో, దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఎలాగో వ్యభిచారులు అయిపోయారో, అదంతా 13 అధ్యాయాలు ఆ దాష్టికం అంతా, దౌర్భాగ్యం అంతా నాన్న కనబడుతుంది. హల్లెలూయా. అది ఇశ్రాయేలు ప్రజలకు అర్థం అవ్వడం కొరకు హోషేయ ద్వారా దేవుడు జరిగించినటువంటి పని. అమ్మో, చాలా భయంకరం అనిపిస్తుంది కదా. అగ్ని వంటి ఒక సేవకుడు కదా, వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకోవాలా, చేసుకున్నాడు. అందరూ ఊశారు, అవమానంగా మాట్లాడారు. ఆ పెళ్ళికి ఎవరైనా వచ్చారా? ఒకళ్ళు వచ్చి రాకపోయి ఉండొచ్చు. ఒకళ్ళు వచ్చి ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎలా సైగలు చేసి ఉంటారు? ఆ అమ్మాయి మాట తీరు వాళ్ళతో ఎలా ఉండుంటుంది? వాటంతా బాధంతటిని హోషేయ భరించాడు. 2 పిల్లల కంటే అమ్మ నామకరణం చేసి పెద్ద కృతజ్ఞత కూటం పెట్టి అమ్మాయి పాలుగారు ఇంకా దైవజనులు అందరినీ పిలవడానికే అదృష్టం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళకి పెట్టిన పేర్లు నీచమైన పేర్లు. ఎంత జరిగిన తర్వాత ఆ 2 పిల్లల్ని హోషేయని విడిచిపెట్టి ఆ వ్యభిచారి వెళ్ళిపోయింది. చెప్పింది మరలా చెప్తున్నాను అనుకోకండి. మరలా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకోమంటున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చేర్చుకోమని చెప్పాడే. ఆమెన్. వినండి, వినండి, దయచేసి వినండి. ఆ ఒక్క ఘట్టం ప్రజలకి అర్థమవ్వడం కోసం దానికి సరిపాటిగా ఈ 14వ అధ్యాయాన్ని, హోషేయ గ్రంథాన్ని ఈ 14వ అధ్యాయంతో దేవుడు ముగించడం చాలా ఆశ్చర్యం వేసింది. ఇదంతా ఇంట్రడక్షన్, ఇదంతా పరిచయం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కొన్ని అధ్యాయాలు నేను చదివి ఇంతకుముందు ఒకసారి చదివాను, మళ్ళీ రాత్రి కొన్ని అధ్యాయాలు చదివాను. చదువుతుంటే ఆ అధ్యాయాల్లో వారి యొక్క విగ్రహారాధన, వారి పాపం చాలా భయంకరంగా అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు మీకు ఎలా చెప్పాలో, నాకు అర్థం కావట్లేదు. విచిత్రంగా ఉంది ఆ సందర్భం. 13 అధ్యాయాల్లో ఉన్నటువంటి దేవుని కోపం అంతా 14వ అధ్యాయంలో ఏమైపోయింది? ఎంత శ్రేష్టమైన మాటలు వారి గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ స్థలంలో దేవునికి విశ్వాసఘాతుకులుగా ఉన్నవారు, మోసం చేసిన వారు, ఆయన నమ్మికను భంగం చేసిన వారు, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని విస్మరించి ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఉన్నతమైన జీవితాన్ని ఇస్తే, హోషేయని ఆ వ్యభిచారి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తుని విడిచిపెట్టి లోక పాపములలో, లోక ఇచ్చలలో, లోక అలవాట్లలో, లోక స్నేహాలలో ప్రాణాత్మ దేహాల్ని మలినము చేసుకొని, పాడు చేసుకొని నీ వ్యక్తిగత జీవితంలో గమనిస్తే, నేను విశ్వాసఘాతుకురాల్ని, నేను విశ్వాసఘాతుకుణ్ణి, వ్యభిచారులు బ్రతుకుతున్న నన్ను నా ప్రియుడైన యేసయ్య తన సొత్తుగా చేసుకొని నన్ను ప్రదానము చేసుకుంటే, ఆయనతో పాటు కలిసి ఆత్మ ఫలాల్ని ఫలించాల్సిన నేను 1-2 ఫలాలను కన్న తర్వాత ఆ ఫలాల్ని అవమానపరుస్తున్నట్టుగా ప్రభు అయిన యేసు క్రీస్తుని విడిచిపెట్టి మరలా లోకపు స్నేహములో, లోక ఇచ్చలలో, లోక వాంఛలలో, లోక ఆచారాలలో మునిగిపోయి విశ్వాసఘాతుకురాలనై నా దేవునికి మోసం చేశాను అనుకునేవారు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే వారికి కూడా చెప్తున్నాను, ఈ 14వ అధ్యాయము నీకోసమే, ఈ 14వ అధ్యాయము నా కోసమే. హల్లెలూయా. ఐ డోంట్ నో హౌ మెనీ యు ఆర్ ఫాలోయింగ్, హౌ మెనీ యు ఆర్ అండర్స్టాండింగ్. మీరు ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. లోక వ్యాపారములలో, లోక ఇచ్చలలో, లోక స్నేహాలలో, లోక బంధాలలో, లోక కోరికలలో చెడిపోయి నన్ను చేర్చుకున్న నా ప్రియుని మోసం చేసి విశ్వాసఘాతుకుడినై, ప్లీజ్ సార్ విశ్వాసఘాతుకురాలనై, హల్లెలూయా, ప్రభువుని విడిచిపెట్టి ఆయనతో నేను కలిసి కన్నటువంటి ఆత్మ ఫలాలను విడిచిపెట్టి, దర్శనాన్ని విడిచిపెట్టి, వినండి దేవుడు లోతుగా వెళ్తున్నాడు. దర్శనాన్ని విడిచిపెట్టి, ఆత్మల భారాన్ని విడిచిపెట్టి, దేవుడు నాకు పిలిచిన పిలుపుని విడిచిపెట్టి, హల్లెలూయా, వాటన్నిటిని భంగము చేసి లోక స్నేహములు, లోక ఇచ్చలలో, లోక కోరికలు మునిగిపోయి విశ్వాసఘాతుకురాలనై నేను వెళ్ళిపోయాను, మునిగిపోయాను అనుకుంటే ఈ 13 అధ్యాయాలు మీకోసమే. బట్ గుడ్ న్యూస్, హోషేయ గ్రంథం 13వ అధ్యాయంతో ఎండ్ అవ్వలేదు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంతో ఎండ్ అయింది. ఆ 14వ అధ్యాయంలో ఆయన నీ కొరకు ఉంచిన అద్భుతమైన మాటలు ఉన్నాయి. విశ్వాసఘాతుకురాలైన నీ కొరకు, నా వైపు విశ్వాసఘాతుకునైన నా కొరకు, ఆయనని విడిచి లోక భ్రష్టత్వంలో మునిగిపోయిన నాకు, మీరున్నారో లేదో నాకు తెలియదు, అందులో నాతో దేవుడు కొన్ని మాటలు పంచుకుంటున్నాడు. అవి ఎంత హార్ట్ టచింగ్గా ఉన్నాయంటే డేవిడ్ బ్రదర్, అవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే వాటిని చదివించి వాటిని మీ మీద ప్రవచనాత్మకంగా విడుదల చేసి నేను ఈ సమయాన్ని ముగించాలనుకుంటున్నాను. రండి, 4వ వచనం నేను చదువుతున్నాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. తెరవగలిగిన వారు అందరూ ఫాస్ట్గా తెరవండి. తెరిచిన వారు పేజీ నెంబర్ చెప్పండి. 751, 751 పేజీ నెంబర్. అది హోషేయ గ్రంథం చివరి అధ్యాయం.
ఈ చివరి అధ్యాయం మాధుర్యంగా మీకు అనిపించాలంటే మిగతా 13 అధ్యాయాలు మీరు చదివి ఉండాలి ఈ పాటికి. ఒకవేళ చదివిన వారు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. చదవకపోతే నేనేం చేయలేను, ఇంటికి వెళ్ళిన చదివే ప్రయత్నం చేయండి. అంత ఖాళీ లేదనుకుంటే వదిలేసేయండి, మీ ఇష్టం. హల్లెలూయా. అమ్మ బైబిల్ లేని వారు కూడా జాగ్రత్త వినండి, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేమ్ గారు ఏం చేస్తున్నారు అక్కడ? అమ్మ లేమ్మా, మిమ్మల్ని పిలిచాను నేను. ఏం చేస్తున్నారు? మనోడితో ఆడుకుంటున్నారా? ఇంటికి వెళ్ళి ఆడుకోవచ్చమ్మా. వెనకన్నారు కూడా. హల్లెలూయా. పిల్లలు మీ చేతుల్లో ఉన్నప్పుడు కూడా నేను ఆ విషయాలు ఏమి ఆలోచించాను. వాక్యం మాత్రం విందాం. హల్లెలూయా. కొంతమంది చదివేస్తున్నారు ఆల్రెడీ. లేదు కొంచెం ఆగండి, తొందర ఎందుకు? హల్లెలూయా. ఈ ఇంట్రెస్ట్ ఏది ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగుండేదో కదా. ఒక్కొక్కటి చదువుదాం. హల్లెలూయా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతున్నా. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కమ్ ఆన్ సే ఆమేన్. హల్లెలూయా. దేవునితో చెప్పండి, దేవా ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఎంతమంది హృదయపూర్వకంగా ఈ మాట కోరుకుంటారో తెలియదు, కానీ నేనైతే చాలా ఆశతో ఈ మాట దేవుని దగ్గర ఒప్పుకోవాలనుకుంటున్నాను. నేను మరీ ఎన్నడును విశ్వాసఘాతకుడిని కాకుండా ఉండునట్లు ఆయనే నన్ను గుణపరుచునుగాక. ఆ మాట ఎంత బాగుంది, గుణపరుచునుగాక. కమాన్, గుణపరుచునుగాక, గుణపరుచునుగాక. కమాన్ యంగ్ పీపుల్, గుణపరుచునుగాక. హల్లెలూయా. ప్రేమ అర్థమవుతుందా? డానీ ఇంకా తీయలేదా నువ్వు? తీసేవా? ఎంతమందికి ఈ మాట అండర్లైన్గా చేయాలనిపిస్తుంది? ఎంతమందికి ఈ మాట మీ గుండెల్లో పెట్టుకోవాలనిపిస్తుంది? నీవు నేను ఆమె ఇంతవరకు విశ్వాసఘాతకులం అయిపోయామో కానీ. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు. కొంతమంది బయటకు అందరూ మంచోళ్ళమే. నేనైతే ఒప్పేసుకుంటాను, నేను విశ్వాసఘాతకుడిని. అయితే ఈ విశ్వాసఘాతకుడితో దేవుడు చెబుతున్న ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఆశతో కోరుకుంటున్నాను. మరి ఎన్నడూ కూడా నేను విశ్వాసఘాతకుడిని కాకుండా ఉండునట్లు ఆయన నన్ను గుణపరుచునుగాక. హల్లెలూయా. హౌ బ్యూటిఫుల్ దిస్ వర్డ్. ఎంత బాగుంది ఈ మాట. అంటే ఆయన మన గుణాన్ని మారుస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని గుణపరచును. తెలుగులో ఎంత బాగుందో ఈ మాట. ఆమేన్. మన క్యారెక్టర్ని ఆయన స్వస్థపరుస్తానంటున్నాడు. మన క్యారెక్టర్ని ఆయన బాగు చేస్తానంటున్నాడు. మన క్యారెక్టర్ని ఆయన కడుగుతానంటున్నాడు. మన క్యారెక్టర్ని నూతనంగా మారుస్తానంటున్నాడు. మరి ఎన్నడూ కూడా ఆ క్యారెక్టర్లోక దేవునిని విడిచిపెట్టే విశ్వాసఘాతంతో లోక ఇచ్చలలో లోక ఆశలో మరి ఎన్నడూ మురిగిపోకుండా కోరిపోకుండా ఈ మాట విన్నారా, మీరు గుణపరుచుకోండి అని చెప్పట్లా. మిమ్మల్ని మీరు గుణపరచుకోండి అని చెప్పట్లా. మీ క్యారెక్టర్ మార్చుకోండి అని చెప్పట్లా. మీ క్యారెక్టర్ మార్చుకొని నా దగ్గరికి రండి అని చెప్పట్లా. 13 అధ్యాయంలో వారి విశ్వాసఘాతకాన్ని అంతటిని ప్రకటించి దేవుని ఆవేదనను తెలియచేసి హోషేయ ద్వారా ఆ మాటను, ఆ బాధను వ్యక్తపరిచినటువంటి మహిమ స్వరూపుడైన దేవుడు, కనికర సంపూర్ణుడు, కృపచూపుటకు ఐశ్వర్యంతుడు దేవుడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. మీరు ఎన్నడూ విశ్వాసఘాతకులు కాకుండా నిమిత్తము నేనే మిమ్మల్ని గుణపరుస్తానంటున్నాడు. ఈ మాట కావాలనుకున్న వారు యేసు నామములో దీన్ని రిసీవ్ చేసుకోండి. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆమె నేను వారిని గుణపరుతును. అది వారి కొరకు చెప్పబడిన మాట. ఈరోజు మీరు దీనిని అంగీకరించాలని, మీరు దీనిని ఒప్పుకోవాలని, మీరు దీనిని విశ్వసించాలని కోరుతున్నారు. ఎంతమంది కోరుకుంటున్నారు? డబ్బులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, లోక స్నేహాల్లో కానీ, లోక బంధాలు కానీ, లోక ఇచ్చనాలలో కానీ, లోక వ్యసనాలలో కానీ, లోక లస్టులో కానీ, లోక సంబంధమైన కోరికలో కానీ నా మనసు పారేసుకోకుండా, నా మనసు వాంఛించకుండా, నా మనసు పరిగెత్తకుండా, నా మనసు అటువైపు కోరుకోకుండా ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు ఇచ్చలు, ఆ పాపపు కోరికలు, ఈ లోక సంబంధమైన ధనాపేక్ష, ఇవన్నీ కూడా నా జీవితం నుంచి పూర్తిగా విడిచిపేయబడి హల్లెలూయా ఆయనకి ఎల్లప్పుడూ నేను నమ్మకమైన విశ్వాసిగా, హల్లెలూయా నమ్మకమైన వ్యక్తిగా నేను జీవించినట్లు ఆయనే నన్ను గుణపరుస్తాను. హల్లెలూయా. ఆమేన్. ఫాస్ట్గా వెళ్ళని టైం అవుతుంది. ఆమేన్. ఎంతమందికి మాట నచ్చిందో లేదు నాకు తెలియదు. నాకైతే ఇప్పటికెప్పుడు అలాగా ఆయన సన్నిధిలో సాష్టాంగ పడిపోవాలని ఉంది. నేను ఎన్నడూను నీకు విశ్వాసఘాతకుడిని కాకుండా ఉండునట్లు నీవే నన్ను గుణపరచు. దావీదు అంటాడు, నా తల్లి గర్భం పాపంతో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది. నా బతికేంటో నాకు అర్థమైంది. దేవా నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నీవు నాలో పుట్టించు. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా. 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 ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నా. ఎంతమంది ఒప్పుకోగలరు? పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకుందునయా. నీ సన్నిధిలో నా పాపము ఒప్పుకుందునయా. శుద్ధాహృదయం కలుగ చేయు, శుద్ధ. రైట్. ఎంతమంది దీన్ని, ఈ మాటను అర్థం చేసుకున్నది? ఆ మాట నన్ను చాలా తాకుతుంది. ఆయనే గుణపరచును, గుణపరచును. మాట అర్థమైందా? గుణపరచును. ఆమేన్, హల్లెలూయా. నీ స్వభావాన్ని ఆయన మార్చేస్తాడంట, నీ క్యారెక్టర్ని ఆయన మార్చేస్తాడు. నీ ఆశలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి. లస్ట్తో నింపబడిన చూపులకి నీకుండు. లస్ట్ అంటే తెలుగులో ఏమనాలి దాన్ని మనం? మోహంతో, జారత్వంతో నింపబడినటువంటి చూపులు మనకు ఉండవట. పరిశుద్ధమైనటువంటి కనుదృష్టిని దేవుడు మనకు దయచేస్తాడు. పాపపు ఆలోచనలు ఇక మన దగ్గరికి రానే రావు. ఎందుకంటే ఆయనే తన ఇష్టము చొప్పున మనల్ని గుణపరుస్తాడు, గుణపరుస్తాడు. గుణమును ఆయన పరుస్తాడు, గుణమును ఆయన బాగు చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఒక దగ్గర ఆగిపోతే చాలా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను ఆయనే. చెప్పండి, ఆయనే నన్ను గుణపరచు. చెప్పండి, ఆయనే నన్ను. ఇదే నా సొంత మాట కాదు మీరు బాధపడడానికి, లేకపోతే మీరు అబద్ధం అనుకోవడానికి. హోషియా ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఈరోజు తన దాసుని ద్వారా సెలవిస్తున్నాడు. ఆయనే నిన్ను గుణపరచు. మీకు అర్థం లేదు. కొన్ని మొక్కలు చూస్తే వాళ్ళకి పెద్దగా ఏం అనిపించట్లేదు, కానీ ఆయనే గుణపరిస్తాయి. ఆయనే మన క్యారెక్టర్ని మార్చేస్తాయి. ఆయనే మన క్యారెక్టర్ని బాగు చేసేస్తాయి. ఆయనే అందులో ఉంచే లస్ట్ అంతటిని తీసేస్తాయి. ఆయనే అందులో ఉన్న పాప వాంఛలని తీసివేసి, ఆమేన్, హల్లెలూయా, పరిశుద్ధమైన జీవితాన్ని మన జీవన శైలిగా మార్చేస్తే, మన లైఫ్ స్టైల్గా మార్చేస్తే, హల్లెలూయా. పాపముతో పోరాడి అనేక సార్లు ఓడిపోయిన మనము ఇక పాపముతో నిమిత్తము లేకుండా దేవుని కొరకు పరిశుద్ధముగా, సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా బ్రతుకులాగును ఆయనే మనల్ని గుణపరిస్తే హౌ వండర్ఫుల్ ఇట్ విల్ బి. అలాంటి లైఫ్ ఎంత బాగుంటుందో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారి మీదనున్న నా కోపము చల్లారెను. ఆమేన్ చెప్పలేరా? మీలో కొంతమందికైనా అర్థమవుతుందా? మీలో ఎవరికైనా తెలుస్తుందా? దేవుడు నా మీద కోపగించుకున్నాడు, ఆయన నన్ను ఎడబాసాడు. నా పాపం, నా రోత స్థితి, నా నీచపు స్థితి దేవునికి నన్ను దూరం చేసింది. ఒకవేళ అలాగ ఫీల్ అవుతున్న వారు ఉంటే కనుక ఈరోజు మీ కొరకు ఈ మాటను దేవుడు విడుదల చేస్తున్నాడు. ఆమేన్. వారి మీదనున్న నా కోపము చల్లారెను. హల్లెలూయా, చల్లారెను. నేను మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు మీద దేవుని కోపం చల్లారక ముందు ఆ బిడ్డ చనిపోవాల్సి వచ్చింది. దావీదు మీద దేవుని కోపం చల్లారక ముందు పరాక్రమవంతులు చనిపోవాల్సి వచ్చింది. ఆమేన్.
నీ జీవితంలో ఏ పరిస్థితిని ఎదుర్కొన్నావో, ఏ కన్నీటిని ఎదుర్కొన్నావో, ఏ దుఃఖాన్ని ఎదుర్కొన్నావు, కానీ ఈరోజు నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, బాధని, నీ పాపమునకు ప్రతిగా నువ్వు ఎదుర్కొన్న పరిస్థితుల్ని చూచిన దేవుడు ఈరోజు నీతో ఇస్తున్నటువంటి వాగ్దానపూర్వకమైన మాట ఏంటో తెలుసా? నీ మీద నా కోపము చల్లారింది, నేను నిన్ను గుణపరుతున్నా. కమాన్, హల్లెలూయా. మీలో కొంతమందికైనా దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అబ్బా, తర్వాత మాట. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహితును. కమాన్, ఎంతమందిలో నెరవేరాలనుకుంటున్నారు? ఆమేన్, హల్లెలూయా. మీ జీవితంలో దాన్ని అప్లై చేసుకోండి. మనస్ఫూర్తిగా. మీలో కొంతమంది ఉన్నారు, కొంతమందితో మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం, కొంతమందితో మనస్ఫూర్తిగా మాట్లాడలేం. ఏమో రైట్ ఆర్ నాట్? అవునా కాదా? హల్లెలూయా. కొంతమంది మాట్లాడాలనిపించదు, కానీ ఏం చేస్తామంటే మరి దేవుణ్ణి బట్టి, ఆయన ప్రేమను బట్టి తప్పదులే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాం. హల్లెలూయా. ఇష్టం ఉండదు, తప్పదని నవ్వుతాం, తప్పదని మాట్లాడతాం. హల్లెలూయా. ఈ మాట నాకు ఎంత నచ్చిందంటే, ఆమేన్, ఇష్టపూర్తిగా. ఆమేన్, హల్లెలూయా. మనస్ఫూర్తిగా, ద ఫుల్ ఆఫ్ మై హార్ట్. మీకు ఈ మాటలు వద్దా? వదిలేయండి. నాకు కావాలనిపిస్తుంది ఈ మాటలు. ఒకవేళ దేవుని దగ్గర నేను ఇలా చెప్పగలను, మిగతా 13 అధ్యాయాలు నేనే, ఈ 14వ అధ్యాయం నా జీవితంలో నెరవేర్చబడాలి. ఓ హల్లెలూయా, కమ్ ఆన్ చర్చ్. మిగతా 13 అధ్యాయాలు నేనే ప్రభువా, ఈ 14వ అధ్యాయము నా జీవితంలో నెరవేర్చబడాలి. ఎందుకంటే 13 అధ్యాయాలతో ఈ పుస్తకం పూర్తవ్వలేదు, 14వ అధ్యాయంతోనే ఈ పుస్తకం పూర్తయింది. నీ జీవితం 13 అధ్యాయాలతో పూర్తవ్వట్లేదు, 14వ అధ్యాయంతో దేవుడు నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నాడు. నమ్మిన వారు, అర్థమైన వారు దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేయండి. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించండి. 13 అధ్యాయాలు నువ్వే, కానీ 14వ అధ్యాయాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఓ రిఖరాల మాషి అందరాల రియందరే ఉరియందా మా కిషాబా కురియందరేల. ఎంతమంది అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. 13 అధ్యాయాలు నువ్వే. నేను ఆ 13 అధ్యాయాలు నేనే, కానీ 14వ అధ్యాయాన్ని దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ మాట ఎంత బాగుంది. మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా, హృదయపూర్వకముగా నేను వారితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఆమేన్. అన్ని షిప్పుల కన్నా ఫ్రెండ్షిప్ గొప్పదైతే ఆయన చెప్తున్నాడు, నేను వారితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్కి చెప్పుకుంటావా? అయితే ఆయన నీతో ఫ్రెండ్గా ఉండాలనుకో, ఫ్రెండ్షిప్ చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీలో కొంతమంది ఉంటారు, మరి ఇంట్లో తల్లిదండ్రులతో గడిపే టైం తక్కువ టైము, ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారంటే స్నేహితులతో గడుపుతారు. కాబట్టి ఆయన నీకు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయనతో నువ్వు ఎక్కువ సమయం గడిపేలాగా, ఆయనకు అన్నీ నువ్వు చెప్పుకునేలాగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. కష్టాలలో, కన్నీళ్ళలో నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగి, నా యేసు నీ స్నేహం. బంధువులు వెలివేయని స్నేహం నన్ను జీవ్య స్నేహం, నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం,
ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా, నీ సన్నిధిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ హల్లెలూయా, ఆమేన్. ఫస్ట్ మాట ఏంటి? నేను నిన్ను గుణపరిచేదను. రెండవ మాట ఏంటి? నీ మీద నా కోపమును చల్లారిపోయాను. హల్లెలూయా. మూడవ మాట ఏంటి? అబ్బా, మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా, హృదయపూర్వకముగా నేను నీతో స్నేహితును. ప్రేమ, యూ విల్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. క్లోజెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు ఆయన. ఇంకెవ్వరు అక్కర్లేనంత క్లోజ్ అయిపోతాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఓకే, ప్రైజ్ లార్డ్, ఆమేన్. ఐ నో గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ యూ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా చర్చ్. ఇష్టపూర్తిగా, మనస్ఫూర్తిగా, తప్పదన్నట్టుగా కాదు, మాట ఇచ్చాను కదా అన్నట్టుగా కాదు. హల్లెలూయా. సరే మరి ఏం చేయను, నేను మాట ఇచ్చేసాను కదా, మరి కోరుకున్నాను కదా అని కాదు. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. వాగ్దానం చేశాను కదా తప్పదన్నట్టుగా కాదు, ఇష్టపూర్తిగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా నేను నీతో స్నేహిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సంతోషంగా చేద్దామా? ఒకవేళ ప్రతి మాటకి ఏడవాలనిపిస్తే ఏడ్ చేసే దేవుని సన్నిధిలో, ఇది కావాలనిపిస్తే కావాలని అడిగే దేవుని సన్నిధిలో, ఇందులో ఏ ఒక్క వర్డ్ కూడా నేను మిస్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే 13 అధ్యాయాలు నేనని ఎంతవరకు కృంగిపోతున్నాను, ఇప్పుడు 14 అధ్యాయంలో ఉన్న ఈ శ్రేష్టత అంతా నాకు కావాలి ప్రభువా అనుకున్న వారందరూ కూడా ఈ మాటలు మీ జీవితాలకు అన్వయించుకోండి. 4th one, అబ్బా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. చెట్టుకు మంచు ఉన్నట్లు, నాకు వివరించే టైం లేదు. చెట్టుకు మంచు ఉన్నట్లు, ఆమేన్, హల్లెలూయా. అంటే మంచు చెట్టుకి అతుక్కుపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది మీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకున్నారు? మంచు చెట్టుకి అతుక్కుపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మంచు యొక్క ప్రేమ దాని మీద నుంచి ప్రవహిస్తుంది. ఆ మంచు చెట్టుకి అతుక్కున్నప్పుడు ఆ చెట్టుని అది తాజాగా ఉంచుతుంది, ఆ చెట్టుని అది ఫలింపచేస్తుంది, ఆ చెట్టుని ఉన్నతముగా ఉంచుతుంది, ఆ చెట్టు మీద తనకున్నటువంటి ప్రేమంతటిని కూడా కురిపోస్తుంది. ఆమె చెట్టుకు మంచు ఉన్నట్లు ఎప్పుడు కూడా నేను అతనికి అంటి పెట్టుకొని ఉంటాను. ఇది లోతైన ఇంటిమసీని గురించిన వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. విశ్వాసఘాతుకులైన వారికి దేవుడు చేస్తున్న వాగ్దానం. విన్నారు ఈ మాట? విశ్వాసఘాతుకులైన వారికి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే, విశ్వాసఘాతుకులకి ఇంత లోతుగా వాగ్దానం చేస్తే మరి నమ్మకంగా ఉన్న వారికి ఇంకెంత వాగ్దానం చేస్తాడో ఆయన. ఆమేన్, హల్లెలూయా. సో ప్రెజెంట్ విశ్వాసఘాతుకులకి, ఆమేన్, అందులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. హల్లెలూయా. నేనున్నానని ఎంతమంది ఒప్పుకోగలరో నాకు తెలియదు. వారందరికీ ఈ మాట దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. కెన్ యు సే ఆమేన్? కెన్ యు సే ఆమేన్? దేవుని వైపు చెయ్యెత్తి ఆమేన్ అని చెప్పగలవా? యేసయ్య వైపు చూస్తూ ఆమేన్ అని చెప్పగలవా? యేసయ్య, ఐ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పగలవా?
ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. విశ్వాసముతో ఈ మాట నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభువా, నా మీద నేను పలుకుకుంటున్నాను ప్రభువా. ఏమంటాడు? తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. హల్లెలూయా. తామర పుష్పం తెలుసా? తామర పుష్పం. ఆమేన్. తామర పుష్పం రెండు చాలా అవసరం. తామర పుష్పానికి రెండు చాలా అవసరం. ఒకటి, ఆమేన్, వాటర్ చాలా అవసరం దానికి, అది ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది. రెండవది, దానికి ఎప్పుడు కూడా సూర్యరశ్మి అవసరం. నేను స్టడీ చేసి చెప్తున్నాను మీకు నేను. హల్లెలూయా. విన్నారా? ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సూర్యరశ్మిని అది అబ్జర్వ్ చేస్తుంది. ఈ రెండిటి ద్వారా అది చక్కగా ఫలిస్తూ సువాసన భరితంగా ఉంటుంది. దేవుడు నిన్ను తామర పుష్పం వల్ల ఎందుకు ఉంచుతానంటున్నాడంటే, ఎల్లప్పుడూ వాక్యపు సమృద్ధిలో ఉంచుతానంటున్నాడు. ఎల్లప్పుడూ నీతి సూర్యుడైన యేసయ్య మహిమ కిరణాలు నీ మీద ఉదయించుట ద్వారాను, వాక్యంలో నువ్వు నిలుచుట ద్వారాను నీవు మహాభివృద్ధి నొందుతాను చెప్తున్నాడు. అర్థమైన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వెరీ స్పెషల్ మెసేజ్, వెరీ స్పెషల్ మెసేజ్, వెరీ స్పెషల్ మెసేజ్ ఫ్రమ్ గాడ్. డియర్ చర్చ్, ఈ స్పెషల్ మెసేజ్ ఎవరికంటే విశ్వాసఘాతకులకి, విశ్వాసఘాతకులకి మెసేజ్. 13 అధ్యాయాల లైఫ్ నాది అని చెప్పే వాళ్ళకి, ఆ వ్యభిచారి నేనే అని చెప్పగలిగే వాళ్ళకి ఎంత మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు ఆయన. తామర పుష్పము పెరుగునట్లు నీవు అభివృద్ధి నొందెదో. తామర పుష్పం ఎక్కడ పెరుగుతుందంటే ఎప్పుడు అది నీటిలోనే ఉంటుంది. రెండవది, సూర్యరశ్మి దానికి చాలా అవసరం పడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దాని వేరులో కొంత భాగం మాత్రమే మట్టికి కనెక్ట్ అయి ఉంటుంది, కానీ మిగతా భాగం అంతా కూడా నీటిలో ఎదుగుతుంటుంది. ఈ లోకంలో శరీరంతో కొంతకాలం కొంత మట్టుకు ఈ శరీర సంబంధమైన జీవితంను నీవు లోకంలో కలిగి ఉన్నావు, కానీ నీవెప్పుడు కూడా వాక్యములోనే ఉంటావు. నువ్వెప్పుడు వాక్యపు సమృద్ధిలోనే ఉంటావు. నీ మీద ఎప్పుడు నీతి సూర్యుని మహిమ కిరణాలు నీ మీద ఉదయిస్తానే ఉంటావు. నీవు అభివృద్ధి నొందెదవు, అభివృద్ధి నొందెదవు, అభివృద్ధి నొందెదవు, అభివృద్ధి నొందెదవు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యాస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ప్రొఫెసైయింగ్ దిస్. అభివృద్ధి నొందెదవు, అభివృద్ధి నొందెదవు. నిన్ను బట్టి చర్చి అభివృద్ధి నొందుతుంది, నిన్ను బట్టి నీ ఫ్యామిలీ అభివృద్ధి నొందుతుంది, నిన్ను బట్టి నీ ఇంటి వారు అభివృద్ధి నొందుతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. తామర పుష్పం పెరుగునట్లు నువ్వు పెరుగుతావు. ఆమేన్. ఓ లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ పదం వాడారు తెలుసా? లెబనోన్ చెట్లు, హల్లెలూయా, లెబనోన్ దగ్గర ఉన్నటువంటి ఆ చెట్లు గమనించండి ప్రియులరా, అవి 40 to 60 or 70, 80 మీటర్స్ ఎత్తు ఎదుగుతాయి స్ట్రైట్గా. హల్లెలూయా. 40 మీటర్లు, కొన్ని 50 మీటర్లు, కొన్ని 70 మీటర్లు, కొన్ని స్ట్రైట్గా ఎదుగుతాయి. కానీ ఎంత గాలి వచ్చినా అట్లా ఊగుతాయి, కానీ మళ్ళీ అలాగే నిలబడతాయి. ఎందుకంటే దాని వేర్లు లోపలికి వెళ్ళి ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రభు నీకు చేస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నువ్వు పడిపోవు. ఎందుకంటే నీ వేర్లు క్రీస్తులో లోతుగా నాటబడి ఉండులాగన దేవుడే నిన్ను ఎదిగిస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోలేదండి. సమ్ మోర్ దేర్. కమ్ ఆన్, టైం అవుతుంది. ఆ తర్వాత ఏముందంటే అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందడం మాత్రమే కాదు, నువ్వు విస్తరిస్తావు. ఆమేన్. నేనైతే చాలా విస్తరించాలని కోరుకుంటున్నాను. పరిచర్య విస్తరించాలని కోరుకుంటున్నాను. బ్రాంచెస్ విస్తరించాలని కోరుకుంటున్నాను. రక్షింపబడిన వారు విస్తరించాలని కోరుకుంటున్నాను. నూతన ఆత్మలు విస్తరించబడాలని కోరుకుంటున్నాను. ఆమె ప్రార్థన విస్తరించాలని కోరుకుంటున్నాను. దేవునితో స్నేహబంధం విస్తరించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఆమేన్.
అరే దేని గురించి నన్ను మాట్లాడమంటారు ప్రియులారా? ఇక్కడ ఏమన్నాడంటే ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. వా వా వా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు పాపముతో నేను అందవికారం అయిపోయానని? పర్లేదమ్మా, పర్లేదు, దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, మనుషులు కాదు కదా. ఎంతమంది నమ్ముతున్నారు పాపమును బట్టి, అవినీతిని బట్టి నేను అంధకారం అయిపోయాను, అందవికారం అయిపోయాను? ఆమేన్, హల్లెలూయా. నా ముఖం నా దేవుని దృష్టికి మంచిగా లేదు, అది కురుపులతో ఉంది, అది భయంకరమైన వ్యాధితో ఉంది, నడినెత్తి నుంచి సిరిపాదం వరకు ఘోరమైన వ్యాధితో ఉన్నాను. అవి పిండబడలేదు, అవి మెత్తన చేయబడలేదు, గాయాలు కట్టబడలేదు, అవి దుర్వాసన వస్తున్నాయి, ఘోరమైన వ్యాధితో ఉన్నట్టుగా నేను ఉన్నాను అనుకుంటున్నావా? అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, విశ్వాసఘాతుకులైన వారికి ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యమును, ఇన్నర్గా అవుటర్గా, ఇన్నర్గా అవుటర్గా, ఇన్నర్గా అవుటర్గా. విన్నారా ఈ మాట? ఇన్నర్గా అవుటర్గా, లోపల బయట కూడా ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యాన్ని నేను వారికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. కొంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ కోసం కాదనుకుంటా బహుశా ఈ మెసేజ్. కొంతమంది కన్నీళ్లు విడుస్తున్నారు, వాళ్ళ కోసం ఈ మెసేజ్. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ కొరకు ఈ మెసేజ్. కొంతమంది ఈరోజు ఈ సందేశాన్ని మాట్లాడడానికి దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు అనుకుంటున్నారు, ఆయన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఈరోజు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు, అయినా దేవుడు తీసుకొచ్చి రప్పించి కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రేమపూర్వకమైన మాటలు మీకు ఇవ్వడానికి. హల్లెలూయా. ఒలీవల చెట్టుకున్న సౌందర్యమును నేను మీకు ఇస్తానంటున్నాడు. మీకు తెలుసా, ఒలీవల చెట్టు అవుటర్ కంటే కూడా ఇన్నర్గా అది చాలా సౌందర్యమైనది. ఆమె ఎంతకన్నా వివరంగా చెప్పడానికి నాకు లేదు. ఒలీవల చెట్టు బయటికి కనబడేదానికంటే లోపల మిగతా చెట్లన్నిటికంటే అది సౌందర్యమైనది, దాని క్యారెక్టర్ సౌందర్యమైనది. అందుకే చెట్లన్నీ దాని దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఏలుబడి చేయమన్నప్పుడు దేని చేత నరులు దేవుని సన్మానిస్తారు. నా మంచి తైలముని ఈ కమాని మీ మీద రాజునై గాలికి ఇటు అటు ఊగుటకు వచ్చేదన లేదు, ఆయన చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం, నేను కారణ జన్మరాల్ని, ఆయన చిత్తం నెరవేర్చడానికి పుట్టానన్న గొప్ప క్యారెక్టర్ ఒలీవల చెట్టుది. దేవుడు అంటున్నాడు, ఒలీవల చెట్టుకున్న సౌందర్యాన్ని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. నేను కావాలని వివరించట్లేదు, ఎందుకంటే నాకు టైం లేదు. హల్లెలూయా. శ్రేష్టమైన వాక్యం కంటే కూడా సమయాన్ని ముగించామా లేదన్నదే మనకి చాలా ముఖ్యమైపోయిందిగా. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవల చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. మీకు తెలుసా, ఒలీవల చెట్టు ఊరందరికీ సౌందర్యవంతరాలు కాదు. ఒలీవల చెట్టు కేవలం ప్రాణప్రియుడైన యేసయ్యకు మాత్రమే సౌందర్యవంతరాలు. లోకం ముందు సౌందర్యంగా కాదు, కానీ ఆ మహిమ స్వరూపుడైన యేసయ్య ముందు నిన్ను సౌందర్య సుగుణాల రాశిగా దేవుడు నిన్ను నిలబెడతానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నాకు నేను ఏమనిపించింది తెలుసా ఈ చదువుతున్నప్పుడు? ఆమేన్ చెప్పనా? 14వ అధ్యాయం మొత్తం కంఠస్థ పెట్టాలనిపించింది. మీకు ఎవరికైనా అనిపిస్తే డూ ఇట్. 14వ అధ్యాయం మొత్తం కంఠస్థ పెట్టేసి హల్లెలూయా గుర్తు వచ్చినప్పుడల్లా చదివేయడమే. అంటే చదివేయడం కాదు, విశ్వాసంతో ఒప్పుకోవడం. ఎక్కడ దొరుకుతాయండి ఇంత మంచి వాగ్దానాలు? ఎక్కడ దొరుకుతాయి నేను మంచి మాటలు? అది విశ్వాసఘాతుకులకు ఇచ్చినటువంటి గొప్ప సందేశమా ఇది? వండర్ఫుల్. హల్లెలూయా. వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఒలీవల చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబనోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎందుకు లెబనోన్ ఎప్పుడు కూడా లెబనోన్ దగ్గరికి మనం వెళ్తేనటండి, ఒకటి గొప్ప చల్లదనం దొరుకుతుంది, రెండోది ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయి, మూడోది దాని పరిమళ వాసన ఎంత గొప్పగా ఉంటుందంటేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది చెట్ల చేత నింపబడడం ద్వారా ఆ స్థలానికి మనం వెళ్తుండగానే ఆ చల్లని బ్రీజ్, దాని మీద ఉండేటువంటి ఆ మంచుని బట్టి ఆ చల్లని బ్రీజ్ సువాసనతో, లేకపోతే ఆ సువాసన ఆ చల్లని బ్రీజ్తో మన దగ్గరకు వస్తున్నప్పుడు నేను చదివాను, ఆ స్మెల్ పిలిస్తే చాలు ఆరోగ్యం కలుగుతుందట. కమాన్, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని దేవుడు అలాగ ఉంచాలనుకుంటున్నాడు అని చెప్తున్నాను. అంత నిర్లక్ష్యంగా తీసుకుంటారే? ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లెబాను అనుకున్నంత సువాసన. సువాసన అంటే అర్థం చెప్పనా? సాక్ష్యం కలిగిన జీవితం. నీ సాక్ష్యపు జీవితాన్ని పాడైపోయింది కదా, నీ సాక్ష్యం పాడు చేసుకున్నావు కదా, నీ సాక్ష్యాన్ని. పాడైపోయిన నీ సాక్ష్యానికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? లెబానోను సువాసన ఎంత దూరము విస్తరిస్తుందో అంతగా నీ సాక్ష్యపు సువాసనను నేను విస్తరింపచేస్తానంటున్నాడు. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి మాటలు దీవెనకరంగా ఉంటున్నాయి? పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవార్థమైన నీ శాసనములు వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతని కొమ్మలు విశాలముగా వ్యాపించును, ఒలీవల చెట్టులకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అబ్బా, అతని నీడ యందు నివసించువారు మధ్యలుదురు. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, హల్లెలూయా. ఎంతమంది కావాలండి ఇందులో? ప్రతి వాగ్దానం అండర్లైన్ చేసుకోండి, ప్రతి వాగ్దానాన్ని. అతని నీడ యందు నివసించువారు ఎంతవరకు? నిన్ను బట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబము శపించబడిందేమో, నిన్ను బట్టి నీ పరిస్థితులు పాడైపోయేమో, నిన్ను బట్టి నీ సంఘము పాడైపోయిందేమో, కానీ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యందు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా అనేక మంది నీ యందు నివసించువారు ఆమేన్, హల్లెలూయా, మరలి వత్తురు. దేవుని నామానికి మహిమ కలుగును. కమాన్, కమాన్, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టిన వారు మరలా వస్తారండి, నిన్ను వదిలివేసిన వారు మరలా వస్తారండి, నిన్ను అసహించుకున్న వారు నీ దగ్గరికి వస్తారండి, నీ శత్రువులు నీ దగ్గరికి వస్తారండి, దేవుని బట్టి నీ దగ్గరికి వస్తారండి, ఆయన నీకు ఇచ్చిన కృపను బట్టి నీకు వస్తారు, ఆయనకి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వస్తారు. హల్లెలూయా. ఒకసారి శామ్యూల్ డేవిడ్ అన్నారు, ఆమేన్, హల్లెలూయా. ఒక అంకుల్ చేతుల మీదుగా ఆయన పెరిగారు. హల్లెలూయా. నిన్ను ఊరే అనాలంటే, నిన్ను బాబు అనాలంటే నాకు భయం వేస్తుంది. నీ మీద ఉన్న అభిషేకమును బట్టి నేను నిన్ను దైవజనుడని మాత్రమే పిలవగలను అని చెప్పాడట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నిన్ను అసహించుకున్న వారందరూ నీ మీద ఉన్న దేవుని అభిషేకమును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన లెబనోను సువాసనను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఒలీవల సౌందర్యాన్ని బట్టి, దేవుడు నిన్ను గుణపరిచిన దానిని బట్టి, దేవుడు నిన్ను వ్యాప్తి చెందిన దానిని బట్టి, మంచి చెట్టునకు మంచి తోడై ఉండినట్లుగా నీకు తోడై ఉండుటను బట్టి, తామర పుష్పము ఎదిగినట్లు నీవు అభివృద్ధి నుండుటను బట్టి నిన్ను విడిచిపెట్టిన వారందరూ నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. యెహోవాను బట్టి నిన్ను సన్మానిస్తారు, యెహోవాను బట్టి నిన్ను గణపరుస్తారు. ఆమేన్. నీ గురించి తప్పుగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించమని నీకు సారీ చెప్తారు.
నువ్వు వాళ్ళ సారీని నువ్వు యాక్సెప్ట్ చేస్తా అంటే వాళ్ళ సారీ నువ్వు ఎదురు చూస్తావని ఈ మాట చెప్పట్లేదు. బట్ దే విల్ కమ్ అండ్ సే సారీ. ఎందుకంటే దేవుడు వారిని మరలా రప్పిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఎవరైతే నీ దగ్గరికి వస్తారో, హే ఎంత బాగుందో వినండి. కొంతమంది బోర్ కొడుతుంది, వెళ్ళిపోండారా బోర్ కొడితే. ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వారు ఎలా ఉంటారో తెలుసా? ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసము సువాసన వలె వారు పరిమళించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ సేవకుడిగా నా మీద నేను పలుకుంటాను, నా దగ్గరికి వచ్చిన వారందరినీ దేవుడు ధాన్యము వలె వారు తిరిగి మొలుస్తారు, ద్రాక్ష చెట్టుల వలె వారు వికసిస్తారు, లెబానోను ద్రాక్ష రసం వాసన వలె వారు పరిమళిస్తారని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేని నమ్మని మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాగ్దానం నా కొరకే అని. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఆయన విశ్వాసఘాతకుడు కాదు కదా. ఆ విశ్వాసఘాతకులు నీవు నేనే కదా. మనకి చేస్తున్న వాగ్దానమే కదా ఇది. నాకు ఇక్కడ చిత్రం ఏంటో తెలుసా? ఈ వాగ్దానాలన్నీ ఎవరికంటే ఆయన కోసం ఎన్నో దారబోసిన వారికి కాదు, ఎన్నో కోల్పోయిన వారికి కాదంటే చిత్రం ఏంటంటే ఆయనకు విశ్వాసఘాతకులైన వారి కోసం. ఎంత ప్రేమ బ్రదర్, ఎంత ప్రేమ, ఎంత కనికరం. చిరకాలము నాతో ఉంటావని, క్షణమైనా వీడి పోలేవని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానమునే పాడనా, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము, సృజనాత్మకమైన ఈ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే, సృజనాత్మకమైన ఈ కృప చాలు, నే బ్రతికున్నది నీకో. చేద్దాం మనసారా. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన, ఆహా నా స్నేహము, ఆమేన్, నీవే ఆరాధ్యుడా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను, నన్ను నీడగా వెంటాడెను. మనసారా తెల్లని వెన్నెలా కనే నీవు, చల్లని మమతల మనసే నీవు, కరుణను చూపి కలుషము బాపి నన్ను స్నేహించిన ప్రేమము నీవు. కమాన్,
కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. దీపం జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు? నీవే నీవే ఆరాధితమా. ఈ సృష్టిలో కొనియాడబడుతున్న మహారాజువు నీవే నీవే. ఈ సృష్టిలో మహారాజు ఆశ్రయుడా నా యేసయ్యా. స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. విశ్వ విజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో నన్ను లేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా స్తుతి ఆరా. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ నీకేనయ్యా. హల్లెలూయా ఆమేన్. ఇక్కడ నేను ముగించాలి. ఈ 4 నుంచి 7 అధ్యాయాలు. హల్లెలూయా. 4, 5, 6, 7 ఈ 4 అధ్యాయాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లీస్ట్ ఈ 4 వచనాలు కంఠస్థ పెట్టేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఆ దీవెన వచనాన్ని పలుకుదాం. ఆమేన్. రైట్. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? విశ్వాసఘాతకులు కాకుండానట్లు నేను గుణపరుస్తానన్నాడు. రెండవది, వారి మీద నా కోపాన్ని వారని చెప్పుకో, నీ మీద అని చెప్పు, నీ మీద ఆయన కోపాన్ని చల్లారుస్తానన్నాడు. మూడవది, మనస్ఫూర్తిగా నీతో స్నేహిస్తానంటున్నాడు. నాలుగవది, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను తోడుగా ఉంటానంటున్నాడు. ఐదవది, తామర పుష్పము పెరుగునట్లు అతడు పెరుగునంటున్నాడు. ఆరవది, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అంటున్నాడు. ఏడవది, అతని కొమ్మలు విశాలముగా పెరుగునంటున్నాడు. ఎనిమిదవది, ఒలీవల చెట్టునకు కలిగిన సౌందర్యం అతనికి కలుగునంటున్నాడు. తొమ్మిదవది, లెబానోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉండునని చెప్తున్నాడు. 10వది, అతని నీడ యందు నివసించి వారు మరలి వత్తురు అని చెప్తున్నాడు. ధాన్యము వలె వారు తిరిగి మనుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసం వాసన వలె వారు ఫలమిరుందరని ఈ 10 వాగ్దానాలని, ఈ 10 ప్రవచనాలని అనుగ్రహిస్తున్నాడు. ఎవరికో తెలుసా? వెరీ గుడ్. ఆ 13 అధ్యాయాలలో ఉన్న నీకు నాకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానపు మాటలు. ఆమేన్. అయితే 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 ఒక్క 5 minutes టైం ఇవ్వండి. అయితే హల్లెలూయా, మీరు 3 పనులు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పని, ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి. నువ్వు కూలిపోవడానికి, నా వైపు చూడండి, ఇది మొదటి వచనం. నువ్వు కూలిపోవడానికి, నువ్వు ఇలా అయిపోవడానికి, నీ పరిస్థితులు ఇలా మారిపోవడానికి, ఎంత ఉన్నతముగా నీ ఆత్మీయ జీవితం పెళమంటూ నిట్ట నిలువున కూలిపోవడానికి, ఏదో ఉరుము పడినట్లుగా అది కృంగిపోవడానికి కారణము నీ పాపము. ఏమంటున్నాడంటే, నీవు యెహోవా తట్టు తిరుగుము. ఆమేన్. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టి యెహోవా తట్టు తిరుగుము. తిరిగితే ఈ 10 వాగ్దానాలు నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ద సెకండ్ థింగ్, విచిత్రం ఏంటో తెలుసా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నా ఫ్రెండ్ అని ఒకరిని అరెస్ట్ చేస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను.
ఆ సిఐకి నా మీద ఎంత కనికరం కలిగిందంటే నన్ను ఇలా పిలిచి పక్కన కూర్చొని, గౌరవనీయులైన సిఐ గారికి, హల్లెలూయా, హోమ్ ఆఫీసర్ అయ్యా అని మొత్తం లెటర్ అంతా ఆయనే రాయించి, హల్లెలూయా, నా పేరు రాయమని చెప్పి అతని పేరుకి అడ్రస్ చేసాయి. మీకేం అర్థం అవుతుంది? వెయిట్ చేయండి, అర్థం అవుతుంది. అతని పేరున అతనికి లెటర్ రాయాలి, నేను లెటర్ రాయాలి. ఏమని? రిక్వెస్ట్ చేయాలి, మా ఫ్రెండ్ని విడిచిపెట్టండి అని చెప్పి. హల్లెలూయా. అతనికి నా మీద ఎంత జాలి కలిగిందంటే, అయితే నువ్వు పిటిషన్ పెట్టాలి. ఏయ్ ఏయ్ మీకు తెలీదా కూర్చోబెట్టడం? హల్లెలూయా. నేను రిక్వెస్ట్ చేయాలి, నేను పిటిషన్ పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దాని ముందు కానిస్టేబుల్ ఏమన్నాడంటే, నువ్వు లెటర్ పెట్టు, నీ లెటరు ఆయన అంగీకరించి, ఆ లెటర్ చదివేటప్పుడు ఆయన మూడు బాగుండి, నేను 5 నిమిషాలు టైం అడిగాను మిమ్మల్ని, లెటర్ బాగుండి ఆయన మూడు బాగుండి నీ లెటర్కి ఓకే అంటే, హల్లెలూయా, ఆయన నీ కోసం ఏదైనా ఫేవర్గా చేసే అవకాశం ఉంది. ఆయన మహామూర్ఖుడు అన్నారు. హల్లెలూయా. ఇది ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు పరిస్థితులు కాదు, ఇప్పుడు చట్టాలు కాదు. సరే నేను వెళ్ళాను, సిఐ గారి దగ్గరికి వెళ్ళాను. ఇలా జరిగిందండి, నాకు లెటర్ రాయడం కూడా రాదు సార్. నేను ఎలా రాస్తే ఆ లెటర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అది ఎలా అనిపిస్తుందో, కోపం వస్తుందో అని భయం వేస్తుంది సార్ అంటే, ఏమన్నాడు తెలుసా? నిన్ను చూస్తే భలే జాలి అనిపిస్తుందిరా, కూర్చో, పేపర్ తీసుకో, పెన్ తీసుకో, నాకే రాయాలి, రాయి. గౌరవనీయులైన సిఐ గారికి నాకే రాయాలి, రాయి అంత సంతకం పెట్టేసి ఆ పేపర్ తీసుకొని, అది చదవడం కూడా చదవలేదు, పక్కన పెట్టేసి, హల్లెలూయా, హల్లెలూయా, మీ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పాను తెలుసా? మీరు చదివితే గుండె బ్రద్దలు అవుద్ది. మీ మాటలు సిద్ధపరచుకొని నా దగ్గరికి రండి. 2వ వచనంలో ఏమన్నాడంటే, మీ మాటలు సిద్ధపరచుకొని, మీ పెదవులు సిద్ధపరచుకొని నా దగ్గరికి రండి అని చెప్తూ ఏమన్నాడు తెలుసా? బ్రదర్ నా వైపు చూడండి, మనం ఆయనతో ఏం చెప్పాలో ఆయనే చెప్తున్నాడు. బాబోయ్, మనం ఏం చెప్పాలో ఆయన చెప్తున్నాడు. చదువుతాను చూడండి, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా. ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట, ఆయనతో మనం ఏం చెప్పాలో ఆయనే చెప్తున్నాడు. ఏమన్నా అర్థమైందా లేదా? ఏమంటుంది? మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా. నాన్న ఈ మాట అండర్లైన్ చేయండి, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. చెప్పాలి కూడా దేవుని మహిమపరుద్దాం. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాం. హే 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 మీరు చేయాల్సిన రెండో పని, మొట్టమొదటి పని పాపమని విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుము. రెండో పని ఆయన దగ్గరికి రా. ఎలా రావాలంటే మాటలు సిద్ధం చేసుకొని రా, ప్రిపేర్ అయ్యి రా. ఏమని ఆయన దగ్గర మాట్లాడాలి ప్రభా అంటే, ఆ ప్రిపరేషన్ కూడా ఆయన ఇస్తున్నాడు. ఏమని ఆయనతో చెప్పాలంటే, ఈ మాటలు సిద్ధపడరా. ఏమైనా అర్థమైందా? నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వేమని చెప్పాలో నేనే చెప్తాను, అవి నువ్వు నేర్చుకొని వచ్చాయి నా దగ్గరికి. ఏం చెప్పమంటావు నీతో చెప్పు అంటే, మా పాపములు పరిహరింపము, ఎడ్లకు బదులుగా మా పెదవులను మీకు అర్పిస్తున్నాము, నీకు అర్పించడానికి మా దగ్గర ఉన్నవి ఇవే అని ఆయనతో చెప్తే 4వ వచనం నుంచి 7వ వచనం వరకున్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఇంత ప్రేమ కలిగిన తండ్రిని ఈ ఫాదర్స్ డే రోజు చెప్తున్నాను, ఇంత ప్రేమ కలిగిన తండ్రిని ఇంకెవరైనా చూడగలరా? ఇంత ప్రేమ కలిగిన తండ్రిని ఇంకెవరైనా కనుగొగలరా? ఈ ఫాదర్స్ డే రోజు ఈ ప్రేమ కలిగిన తండ్రిని నా పరిచయం చేస్తూ నేను మురిసిపోతున్నాను. 13 అధ్యాయాల కోపాన్ని కొట్టివేసి 14వ అధ్యాయంలో నీ పాపం విడిచిపెట్టి నా వైపు తిరిగి నీ పెదవులతో నువ్వు నా దగ్గరికి వస్తే, మాటలు సిద్ధపరచుకొని వస్తే, నువ్వేం చెప్పాలో నేనే చెప్తాను, అలా నువ్వు నాతో చెప్తే చాలు. ఒకదానికి మించి ఒకదానిగా ఉన్నట్లుగా ఈ 10 వాగ్దానాలు నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఎంతమంది బ్లెస్ అయ్యారు ఈరోజు? టైం లేదు. ఎంతమంది బ్లెస్ అయ్యారు? ఎంతమంది దేవుడు నాతో మాట్లాడినారు? మీ సంగతి నాకు తెలియదండి, నాతో చాలా పర్సనల్గా దేవుడు మాట్లాడాడు. 10 వాగ్దానాలు, ఒకదాని మించింది ఒకటి. ఆయనే మనల్ని గుణపరుస్తాడట. ఆమేన్. తన కోపాన్ని చల్లార్చుకుంటాడట, మనస్ఫూర్తిగా స్నేహిస్తాడంట. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్. ఒలీవల సౌందర్యాన్ని ఇస్తాడంట, లెబనోను సువాసన ఇస్తాడంట, తామర పుష్పం వల్ల వృద్ధి చేస్తాడంట, చెట్టుకు మంచి తోడై ఉన్నట్లుగా నీకుంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ యందున్న వారందరినీ కూడా ఆయన మరలా రప్పిస్తానంటున్నాడు. వచ్చిన వారు నీలో శాపాన్ని చూడరు, కానీ నిన్ను బట్టి వారు దీవించబడతారు, నిన్ను బట్టి వారు ఆశీర్వదించబడతారు. గోధుమల వలె ఆమెను చిగురిస్తారు వారు. ఆమెను హల్లెలూయా. సువాసన పరిమళంగా వారు ఉంటారు, ద్రాక్ష వలె వారు వర్ధిల్లుతారు. అంటే బ్యూటిఫుల్ కదా. మీకు వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా అందరు నా చేయరు అని తెలుసు, మీలో ఎవరైనా అవకాశం ఉంటే 13 అధ్యాయాలు చదివి 14 అధ్యాయం చదవండి. మీ కంట్లో కన్నీళ్ళు రాకపోతే నన్ను అడగండి. 13 అధ్యాయాలు చదవండి, అప్పుడు 14 అధ్యాయం దగ్గరికి రండి. ఆమేన్. ఇలా అడగడం బాగోదు, కానీ అడగాలనిపిస్తుంది. ఎంతమంది 14 అధ్యాయాన్ని కంఠస్థ పెడతారు? నేను బాధ పెట్టను, ఇబ్బంది పెట్టను. అట్లీస్ట్ ట్రై చేస్తాం అన్నలు కూడా చేయి పైకెత్తచ్చు 14 అధ్యాయాన్ని. హల్లెలూయా. నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. హల్లెలూయా. ముందు 4 వచనాలు కంఠస్థ పెడతాను. హల్లెలూయా. ఆ తర్వాత 1 నుంచి మిగతా వచనాలు, 1 నుంచి అట్లీస్ట్ 7 వచనాలు కంఠస్థ పెడతాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. 9 వచనాలు ఉంటాయి అంతే, పెద్ద కష్టమేం కాదు. ఆమేన్. మీకు టైం లేకనే వదిలేసాను కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తం లేదు, నేను ఆలకించుచున్నాను. హల్లెలూయా. తెలుగులో ఉంది కానీ ఎఫ్రాయిం అంటాడట దేవునితో, ఏమనంటే బొమ్మలతో నాకింకా పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ అధ్యాయం అంతటిని వివరిస్తే, ఆ చివరి వచనాన్ని కూడా వివరిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? హల్లెలూయా. నీలో దేవుడు చేసిన ఈ కార్యాన్ని, అమ్మా బోర్గా అనిపించినా వినేయండి, నీలో దేవుడు చేసిన ఈ కార్యాన్ని జ్ఞానులు ఈ సంగతి వివేచిస్తారట, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారంట. ఏలి అనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయవారికి అది అడ్డము గనక వారు తొట్టిల్లెదరు. హల్లెలూయా. కానీ ఆ మొదటి వచనాలు నాకు నచ్చాయి. జ్ఞానులు ఈ సంగతిని వివేచిస్తారు. ఆమేన్. బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అర్థం, పైన ఏ మాటలైతే దేవుడు చెప్పాడో దానిని జ్ఞానులు వివేచిస్తారు, బుద్ధిమంతులు గ్రహిస్తారు అన్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో దేవుడు ఏం జరిగిస్తాడో దానిని ఆమేన్ జ్ఞానులు గ్రహిస్తారు, జ్ఞానులు వివేచిస్తారు, బుద్ధిమంతులు గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారంటే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడని, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడని, ఆయన తట్టు తిరిగి వారి ఎడల వారు తట్టు తిరిగి మహాభివృద్ధిని కలుగు చేస్తాడని వారు గ్రహిస్తారు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ 10 వాగ్దానాల కోసం మనం రెడీ చేయాలి. ఏంటి? నీ పాపమును బట్టి నువ్వు తొట్టిల్లిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు యెహోవా వైపు తిరగ, అంటే నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగమని. రెండోది, అమ్మా ఈ రెండో మాట ఇదొక పెద్ద మెసేజ్, కానీ మీరందరూ వాక్యం తెలిసిన వాళ్ళు కదా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. రెండోది ఏంటో తెలుసా? నువ్వు దేవునితో ఏం చెప్పాలంటే, ఎడ్లుకి మా పాపము పరిహరింపము, ఎడ్లు మాకు లేవు, ఎడ్లకు బదులుగా ఉన్నా కూడా ఎడ్లకు బదులుగా మా పెదవులను మీకు అర్పించుచున్నాము, నీకు అర్పించడానికి మా దగ్గర ఉన్నవి ఇవే. దాని మీనింగ్ తెలుసా? నీవు అంగీకరింపదగినవి ఇవే. మీ గుండె లోతుల్లోకి అర్థమవును గాక ఈ మాట. మీరు మా దగ్గర కోరుకుంటుంది ఇదే అని చెప్తున్నాడు. మీరు అంగీకరించేది ఏదైనా మా దగ్గర ఉందంటే అది దేవా మా పెదవులు. దాని అర్థం ఏంటో తెలుసా? నా మాటలు ఇంటిలో, సంఘములో, సమాజములో నా మాటలు, కపటమైన మాటలు వద్దమ్మా, నిర్దోషమైన మాటలు వద్దు, ఇతరుల మీద చాడీలు వద్దు, కళ్ళబొల్లు మాటలు వద్దు, అబద్ధాన్ని కప్పే నీతి మాలిన మాటలు వద్దు. హల్లెలూయా, హల్లెలూయా.
వింటున్నారండి. కపటమైన మాటలు వద్దు, అబద్ధ సాక్ష్యాలు వద్దు, ఇతరులు నిందించడం వద్దు, ఇతరులు అవమానపరచడం వద్దు. మానుకుందాం, అందరూ ఆ బ్యాచ్ నాతో సగా మానుకుందాం వాటిని. ఎందుకంటే దేవుడు అంగీకరింపదగినవి మన దగ్గర ఉన్నవి అవేనట. ఎడ్లకు బదులుగా మా పెదవులను మీకు అర్పించుచున్నాను, ఎందుకంటే నీవు అంగీకరించుటకు మాకు దగ్గర ఉన్నవి ఇవే కదా. హల్లెలూయా. 2వ వచనం. హల్లెలూయా. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములను పరిహరింపుము, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. అబ్బా, ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ నీవు అంగీకరించేది ఏదైనా మా దగ్గర ఉందంటే మా పెదవులను నువ్వు అంగీకరిస్తావు. కాబట్టి ఎడ్లకు బదులుగా ఆ పెదవుల్లో మేము మీకు అంగీకరిస్తున్నాం. హల్లెలూయా. కొంతమంది విశ్వాసఘాతకులు నిన్ను మోసం చేశారు, వదిలేయి. నిన్ను బాధ పెట్టి వారు ఎంజాయ్ చేస్తున్నారు, వదిలేయి. హల్లెలూయా. హల్లెలూయా. వారి దాష్టికాన్ని నీ కన్నులు ఎదుట ప్రవర్తించి నిన్ను గుండెలో గుచ్చుతున్నారు. నోరు తెరవాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది, కేకలేయాలనిపిస్తుంది, ఎదురుగా నిలబెట్టి ముఖం మీద వేలు పెట్టి అడగాలనిపిస్తుంది. ఏమని అర్థమవుతుందా? బట్ స్టాప్ దెమ్. వారి విజ్ఞతకు వదిలే, వారి నీచపు బుద్ధికి వదిలే, నీ కళ్ళ ఎదురుగా కనబడుతున్న కొన్ని దృశ్యాల్ని వదిలే. డోంట్ స్పీక్ ఎనీథింగ్. దేవునితో చెప్పు. ఎంతమంది చెప్తారు ఈరోజు? ఎంతమంది చెప్తారు ఎడ్లు మేము అర్పించట్లేదు, నా దగ్గర నువ్వు అంగీకరించేది ఒకటి ఉంది, అదేంటో తెలుసా? నా పెదవులను నేను నీకు అర్పిస్తున్నాను ప్రభువా. ఆమేన్. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా, అబద్ధపు మాటలు పలకకుండా, అబద్ధ సాక్ష్యములు పలకకుండా, ఇతరులు నిందించకుండా, అవమానపరచకుండా నా పెదవుల్ని కాయి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఎవరికైనా టైం అయిపోతుంది, అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే సంస్కారం తీసుకోగానే ఫస్ట్ మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరిని నేను అభ్యంతరపరచు. హల్లెలూయా. కానీ మీరు దేవుని వాక్యానికి అభ్యంతరకరంగా ఉండకండి. యథార్థంగా అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఎంతమంది ప్రభువు మనతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నారు? భాస్కర్, ఐ కెన్ సెన్స్. నేను సెన్స్ చేయగలుగుతున్నారా? ఎవరైనా స్ప్రే కొడితే సెన్స్ చేస్తావు కదా స్మెల్ని. ఈరోజు ఎంతమంది సెన్స్ చేశారు దేవుడు మాట్లాడాడని? థ్యాంక్ యూ. అయితే నేను ధైర్యంగా మాట్లాడవచ్చు, ఇంకో అరగంట నేను మాట్లాడవచ్చు, భయపడకండి. హల్లెలూయా. నీ కళ్ళెదురుగా కొన్ని కనబడుతున్నాయి, నీ గుండె మాట్లాడాలనిపిస్తుంది, నీ ఆక్రోషం కట్టెలు తెంచుకుంటుంది, ఏంటిది అని అడగాలనిపిస్తుంది నీకు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడితే కనుక కీప్ క్వైట్, జస్ట్ షట్ అప్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కొట్టినవు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని చేయనివు. నిన్ను బాధ పెట్టి ఎంజాయ్ చేస్తున్నారా? చేయనివు. నీ గుండెల మీద తన్నడానికే కొన్ని దృశ్యాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారా? వదిలే. నువ్వు దేవునితో చెప్పు, ఎడ్లకు బదులుగా నా పెదవులు నేను నీకు అర్పిస్తున్నాను, నీవు అంగీకరింపదగినవి అవే నా దగ్గర ఉన్నాయి. దేవా, పెదవులతో ఇచ్చకపు మాటలు కానీ, దూషణ మాటలు కానీ, బూతులు కానీ, అబద్ధాలు కానీ, కపటమైన మాటలు కానీ, అసత్య ప్రమాణాలు కానీ ఏవి చేయకుండా ఉండునట్లుగా నా పెదవుల్ని కాయమని నువ్వు దేవుణ్ణి అడగగలవా? మోకరిస్తావా ఆయన సన్నిధిలో? ప్రార్థించాలనుకున్నవారు, దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్నవారు, పర్లేదయ్యా, చాలా పనులు చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, ఆయన సన్నిధిలో మోకరించడం నాకు పెద్ద కష్టమేం కాదు, ఐ కెన్ నీల్ డౌన్, నేను మోకరించగలను, ప్రభు నాతో మాట్లాడాడు అనుకున్నవారు, నాట్ ఎవ్రీ వన్, అందరూ కాదు, ప్రభు నాతో మాట్లాడాడు అనుకున్నవారు.
నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. చెయ్యకెత్తి ఘోర పాపిని, కమాన్ కమాన్, నేను తండ్రి. ఏమని బిడ్డలారా, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. కమాన్, మీరు ఎంతమంది సెన్స్ చేయగలుగుతున్నారు? దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, నీ చేతితో. యవనస్తులు కన్నీరు కార్చగలరా? ఈ 10 వాగ్దానాల్లో ప్రతి వాగ్దానం నాకు కావాలి ప్రభువా. నేనే ఆ విశ్వాసఘాతుకురాల్ని. శీలను నేను అనుక్షణ. దేవా నన్ను గుణపరచు దేవా. చెప్దామా? శిల్పి చేతిలో అనుక్షణము నన్ను చెక్కుము, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేగా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, కమాన్ కమాన్, యేసయ్యా యేసయ్యా. మనసారా ప్రతి వాగ్దానం అలా నెరవేర్చే, ప్రతి వాగ్దానం అలా నెరవేర్చు నాయనా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనతో. చెప్దామా? నా హృదయం
నీకు వేరై మనలేన చెప్తామా నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు కమాన్ యేసయ్యా మనసారా మాట్లాడాడు కదా అయ్యా నరల మరలే యేసయ్యా 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 ఒక్క మరి మాట చెప్దామా ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి పై ప్రేమ స్వామి నామదికి అందులకే భయముంది అందులకే బాసిల్యను సిలువలో యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్యను సిలువ పాప క్షమా దేవా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును బట్టి వందనాలు. 13 అధ్యాయాలు ఎంతో భయంకరంగా ఉంటాయి, కానీ 14వ అధ్యాయం వచ్చేసరికి 13 అధ్యాయాల కోపాన్ని పక్కన పెట్టి ఎంత ప్రేమ చూపించావు ప్రభువా. 13 అధ్యాయాలతో ఈ పుస్తకం క్లోజ్ అయ్యి ఉంటే ఈరోజు మేము ఇలా మాట్లాడుకోలేమేమో. 14వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు మా జీవితంలో నెరవేర్చండి. మొదటి 2 వచనాలు నెరవేర్చడానికి మాకు కృప దయచేయండి. ఒకదానికి మించింది ఒకటి అన్నట్టుగా ఉన్నటువంటి ప్రతి వాగ్దానమును మా జీవితంలో అనుభవించలాగిన కృప దయచేసి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఉపదేశమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి.